హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో నేను సొరకాయ కర్రీని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ మనం సొరకాయ, ఆనియన్, టమోటా, పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకోవాలి. పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, పచ్చిశనగపప్పు తీసుకోవాలి. సరిపడా కారం తీసుకోవాలి. తర్వాత ఒక చెంచా గరం మసాలా, కొద్దిగా ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం తీసుకోవాలి. తర్వాత ఇది పుట్నాలు, పల్లీలు మరియు జీడిపప్పు వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నది. అది కొద్దిగా తీసుకోవాలి. ధనియా పొడి ఒక 2 స్పూన్లు తీసుకోవాలి. ఉప్పు, పసుపు, కొత్తిమీర, కూరగాయలన్నీ కట్ చేసుకోవాలండి. సొరకాయ ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత టమోటాలు, ఆనియన్స్ ఒక 2, 3 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కరివేపాకు కొద్దిగా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి. పాన్ వేడయ్యాక ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలి. ఆయిల్ బాగా వేడయిన తర్వాత అందులో ఫస్ట్ పోపు దినుసులేసుకోవాలి. పోపు దినుసులు, ఆవాలు చిటపటలాడేంత వరకు కొద్దిసేపు కలుపుకోవాలండి. ఆవాలు అవి వేగిన తర్వాత ఆనియన్స్ కట్ చేసిన ముక్కలు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా మగ్గేంత వరకు. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత అందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలండి. అల్లం ఫస్ట్‌లోనే కొద్దిగా వేయించుకుంటేనే పచ్చివాసన లేకోకుండా కర్రీ అనేది బాగొస్తుందండి. అల్లం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి వేసుకోవాలి. కొద్దిసేపు కలపాలండి. ఉప్పు మన టేస్ట్‌కి తగ్గంతగా ఉప్పు తీసుకోవాలి. మేము కొంచెం సాల్ట్ తక్కువగానే తింటామండి. కాబట్టి కొద్దిగానే వేసుకున్నాను నేను సాల్ట్. ఇందులోనే కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి. కొంచెం సేపు బాగా కలపాలండి. కరివేపాకు కూడా చిటపటలాడేంత వరకు. ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి టమోటాలు వేసుకోవాలి. టమోటాలు వేసిన తర్వాత బాగా కలుపుకొని టమోటాలు కొద్దిగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టి టమోటాలు కొంచెం మెత్తగా మగ్గేంత వరకు ఉంచుకోవాలి. ఈ కర్రీలో జీడిపప్పు, పుట్నాలు, పల్లీలుతో చేసుకున్నటువంటి పౌడర్ వేసుకోవడం వల్ల కర్రీకి కొంచెం థిక్‌నెస్ అనేది వస్తుంది. కొంచెం గ్రేవీ బాగా థిక్‌గా ఉంటుంది. దాంతో పాటు టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుందండి. నేను ఆ పౌడర్ అనేది ముందే చేసి పెట్టుకుంటాను. ఎప్పుడైనా కర్రీస్‌లో వేసుకోవడానికి. టమోటాలు బాగా మగ్గి సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఉంచుకోవాలండి. ఇప్పుడు టమోటాలు కొంచెం మెత్తగా అయ్యాయి. ఒకసారి చెక్ చేసుకొని సొరకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ టమోటా పేస్ట్ అదంతా ముక్కలకి బాగా పట్టేలాగా బాగా కలుపుకొని కాసేపు దాన్ని ఫ్రై చేసుకోవాలి. సొరకాయతో స్వీట్స్ కూడా తయారు చేసుకోవచ్చండి. చాలా బావుంటుంది. సొరకాయ హల్వా చేసుకోవచ్చు. అలాగే సొరకాయ అనేది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి బాగా పనిచేస్తుందండి. ఎర్లీ మార్నింగ్ పొరగడుపున మనం సొరకాయ జ్యూస్ తాగొచ్చు. ఇప్పుడు మనము ఇందులోకి ఇంగ్రీడియెంట్స్ అనేవి ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా పసుపు, కారం 1 ½ స్పూన్ అలా వేసుకున్నాను. మేము కొంచెం కారం తక్కువగానే తింటాము. తర్వాత 1 ½ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇవన్నీ బాగా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కాసేపు. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. మాడిపోకుండా చూసుకోవాలండి. లేదా తొందరగా అడుగు పట్టేస్తుంది. ఇంకా వాటర్ కలపలేదు కాబట్టి. ఇందులో ఇప్పుడు మనం పల్లీలు, పుట్నాలు, జీడిపప్పు వేసి తయారు చేసి పెట్టుకున్నటువంటి పొడిని ఒక 4 స్పూన్స్ వేస్తున్నానండి. మాకు కొంచెం గ్రేవీ ఎక్కువగా కావాలి. చపాతీలోకి అలా రైస్‌లోకి దేంట్లోకైనా తీసుకుంటాను. కాబట్టి గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి కొంచెం పౌడర్ ఎక్కువ వేసుకోవాలి. తర్వాత వాటర్ పోసుకొని ముక్కల్ని బాగా మెత్తగా ఉడకనివ్వాలండి. మూత పెట్టేసుకొని బాగా ఉడికేంత వరకు హై ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఉడకనివ్వాలి. ఇందులో మనం ఇప్పుడు గరం మసాలాని యాడ్ చేసుకోవాలండి.
నేను ఒక స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకున్నాను. గరం మసాలా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. గరం మసాలా వేసిన తర్వాత కూరని ఒక 4-5 మినిట్స్ అనేది ఉడికించుకోవాలి. ఫైనల్‌గా కొత్తిమీర చల్లేసుకొని కొద్దిసేపు ఒక 2 మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకోవాలండి. అంతే, టేస్టీ సొరకాయ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. నా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్.